అలాగే విప్ గారు, ఎంపీ గారు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. 99 రోజుల ప్రణాళిక 10 అంశాలకు సంబంధించి ఎజెండా పెట్టుకున్నారు. నిజంగా ఈ 10 అంశాలే ప్రభుత్వం, ఈ 10 అంశాలే ప్రజలు. ఇక్కడ మనం ఉన్న వాళ్ళమే ప్రభుత్వ పాలకులుగా వేదిక మీద, అధికారులుగా మీరు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటిది మొత్తం ఇష్యూనే అత్యంత కీలకమైనది ఈ ఎజెండా. ఈ ఎజెండాకు సంబంధించి రెగ్యులర్ గా కార్యక్రమాలు జరగడం లేదా? రొటీన్గా జరుగుతూనే ఉన్నాయి కదా. మనం ప్రత్యేకంగా 99 రోజుల ప్రణాళికను మరి ఎందుకు ప్రతివేయించుకున్నారు, ఎందుకు మనం పని ప్రారంభించాం అంటే, ప్రభుత్వం ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇన్ని హామీలు ఇచ్చి ప్రజలకి జవాబుదారీగా ఉన్నప్పుడు వీటి అమలు తీరు ఎక్కుంది, ప్రజల యొక్క అవగాహన ఎక్కుందని, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి ల్యాబ్సెస్ ఏంటి, మనం ఎక్కడ డిస్టెన్స్ లో ఉన్నాం అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకోవడం కోసం ఒక్కొక్క ఎజెండాకి కొన్ని రోజులు కేటాయించుకొని డీటెయిల్ గా ప్రజల్లోకి వెళ్ళాలనేది ఉద్దేశం. ఈ ఉద్దేశం అర్థం కాలేదనుకోండి, 99 రోజుల సుదీర్ఘ కాలం, 3 నెలల సుదీర్ఘ కాలం విలువైన సమయాన్ని కోల్పోయిన వాళ్ళ బయట. అంటే ఒక్క ఎజెండా ఈ వారం రోజులు 5 రోజులే నిర్వహించమని కాదు, మనం మనస్సు పెట్టి డీటెయిల్ గా ఓటర్లు దాంట్లో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది, ల్యాబ్సెస్ ఉండేది, కరెక్షన్ చేసుకోవాల్సి ఏంటి, పబ్లిక్ యొక్క ఒపీనియన్ ఏంటి, పర్ఫెక్ట్ మనం ఇంకా ల్యాండ్ కావాలంటే ఏ రకమైనటువంటి అడ్వైస్ ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి, ప్రజాప్రతినిధులకు ఇవ్వాలనేది నీ ద్వారా తెలియాల్సిన విషయం. అందుకోసం ఈ సమయం ఇదివరకు ఒక జిల్లా మాత్రమే, ఇప్పుడు 6 జిల్లా కలెక్టర్లు ఉన్నారు. చాలా దగ్గరగా కావాలి, చాలా పనిచేయాల్సిన అవసరం ఉంది, చాలా ప్యాషన్ తోటి పొక్కాల్సిన అవసరం ఉంది. వేల కోట్లు, లక్షల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్రానికి ఉంది. ఇన్ని రకాలైనటువంటి ఖర్చు పెడుతున్నాం, కానీ ప్రజలు ఎందుకు సాటిస్ఫై కావట్లేదు? నిజంగానే దానిపైన ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఇవ్వడం. ఇంతకుముందు మంత్రి గారు యూరియా గురించి చెప్పినప్పుడు 1-4 సార్లు రేటించి ఇండైరెక్ట్ కూడా చెప్పారు. ఎరువులు అనేది ఎక్కువ వాడుతున్నారు, ఇది దుష్ప్రయోజనాలకి అవకాశం ఉంది, దీనికి కాస్త కౌన్సిలింగ్ చేయండి, కానీ సెన్సిటివ్ ఇష్యూ జాగ్రత్త అని చెప్పారు. దాని అర్థమైంది, ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టాలి. నువ్వు ఉపన్యాసాలు లెక్చర్లు ఇస్తే ఒప్పుకోడు, కోపానికి వస్తాడు. రైతులకు యూరియా కావాలనే మాట మీద ఉన్నాడు. నువ్వు యూరియా వేయాల్సి పక్క పెట్టి ఎక్కువ యూరియా వాడొద్దని, ఇది వ్యవసాయానికి మంచిది కాదు, భూమికి మంచిది కాదని 2 సంవత్సరాల కాలంలో సంవత్సరాల తర్వాత ఎరువులు వాడకపోయినా మాట్లాడుకోవచ్చు. మీకు అర్థం కాలేకపోండి, నేను ఇంకో కోణంలో పోవాల్సి వస్తుంది. నేను నెగిటివ్ కోణంలో రాలేదు, నాకు అవకాశం ఇచ్చినప్పుడు సభ మర్యాద నాకు అవకాశం ఇవ్వాలి. అయితే చాలా విషయాలు ఏమైతుంది అంటే, ఇప్పుడు చిన్న జిల్లాలో అయింది, మాకు చాలా ప్రాబ్లం ఉంది. మా ప్రభుత్వంలో కానీ మంత్రి గారికి మేము కూడా మనం మాట్లాడుకున్నాం. జిల్లా కలెక్టర్లు అధికారులు కావాలి, అధికారులు కావాలి, చాలా ప్రాబ్లం ఏంటండి. అంచెధికారులతో పెట్టాలి, రాష్ట్రంతో ఇచ్చిన టాస్క్ ని ఒక అధికారికి పోస్టింగ్ ఇచ్చినామంటే రేయి మొదలు కష్టపడి ఆ డిపార్ట్మెంట్ శాఖకి మచ్చలాకుండా పనిచేసే అధికారుల శాతం తగ్గిపోతాను. పెన్ను పెట్టి కొట్టేసి రాసి ఆఖరికి ఏంటంటే పలానా కలెక్టర్ వేసుకోరాండి, పలానా ఆయన ఆర్డీఓ వేసుకోరాండి వేసుకుని చూసుకొస్తాను. కానీ అధికారుల యొక్క పనితీరు చూసి ఇలా పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితి సంఖ్య తగ్గిపోతుంది. కారణం ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో మేము ఈ శాఖల వారు, మేము అధికారుల వారు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది శాశ్వతంగా చేయాలి. ఇది 5 రోజులకి మనం అనుకున్నాం. వ్యవసాయం చాలా పెద్ద సబ్జెక్ట్. వ్యవసాయానికి ఒక విధానం ఉంది. విత్తనాల కాడ నుంచి మొదలు పెడితే
సాగు చేయడం కానీ కోపరికా నుంచి ఆ తర్వాత పోతే సాగునీరు అందించడం, భూమి టైటిల్స్ ఇష్యూ కానీ, పంటలు కోసే కాడ కానీ, పంటల కొనుగోలు కానీ, వాటిని రైతు బిల్లులకు చేర్చేంత మేరకు కానీ, వాళ్ళ అకౌంట్ లో డబ్బు వేసేంత మేరకు కానీ ఒక వ్యవసాయ విధానం. నాకు నిన్న చిన్న సమస్య వచ్చింది, ఏ పోలీసు వాళ్ళు చెప్తున్నా, ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, పై వాళ్ళే గాలి పెట్టి కొట్టుకుంటున్నారు, కింది రైతులు పోలేదా, కింది రైతులు పంచాయతీ పెట్టుకున్నారు, పై రైతులు గాలి పెట్టుకుంటున్నారు. ఇరిగేషన్ అధికారులు పిటిషన్లు ఇస్తున్నారు, కానీ పోలీసు వాళ్ళు బిజీలో ఉంటారు, పరిష్కరించాలి. పిటిషన్లు ఇచ్చినా కూడా విషయం పెట్టి కొట్టేస్తాం, కావాలని పెట్టుకుంటారు. ఈ సమస్య ఎవరు పరిష్కరించాలి? రైతులకు వచ్చిన సమస్య ఇది తెలివిగా లౌక్యంగా కలెక్టర్ గారు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, ఇరిగేషన్